హలో ఫుడీ లవర్స్. ఈరోజు మనం అయితే బీరకాయ పచ్చడి అయితే చేసుకోబోతున్నాం. సో బీరకాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అయితే మీరు చూసుకోవచ్చు. నీట్గా ఫస్ట్ మంచిగా తోలు తీసుకున్న బీరకాయ తొక్క, ఇంకా పీనట్స్, ఆనియన్, హాఫ్ చాప్డ్ ఆనియన్, గార్లిక్, రెడ్ చిల్లీ, కరివేపాకు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం అయితే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ప్యాన్లో ఏం చేస్తుంటే మంచిగా ఆయిల్ అయితే పోసుకోవాలి. సో ఆయిల్ పోసుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్. మనకి ఎలాగో నాకంటే కొంచెం ఒక 1 టీ స్పూన్ అనుకోండి. సో అలా వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు మంచిగా మనం గార్లిక్ అవి కూడా బాగా టాస్ చేద్దాం. ఫ్లేమ్ హైలో నంగలే. నెక్స్ట్ కర్రీ లీఫ్, ఆనియన్ కట్ చేసిన వచ్చింది. ఇది ఎలా మనం చేస్తుంటే పీనట్స్ వేసేయాలి. వేసి మంచిగా టాస్ చేసి సో ఇప్పుడే మనం చేస్తాను కొంచెం ధనియాలు అయితే తీసుకోవాలి. సో ధనియాల వల్ల ఏమిటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచిగా టాస్ చేసుకోవాలి. నీట్గా మీడియంలో పెట్టుకున్నాను. మంచిగా టాస్ చేసుకుని ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకోవాలి. సో మనం కట్ చేసి పెట్టుకున్నాం ఈ హాఫ్ ఆనియన్ అయితే వేసుకుంటున్నాం. హాఫ్ ఆనియన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మంచిగా తిప్పుకోవాలి. మనం బాగా మనకు కావాలి. బాగా తినేస్తుంది. ఆనియన్. సో ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే అయితే కొబ్బరికాయ తొక్క అయితే వేసుకుని మంచిగా టాస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆనియన్ అవి మంచిగా టాస్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ టైంకి ఇవి మనం మంచిగా ఇలా మంచిగా నొక్కుని టాస్ చేసుకోవాలి. ఇంకో సో బాగా వేగితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. దీని మీద ఏం చేద్దంటే మనం సాల్ట్ అలా వేసుకుందాం. సో సాల్ట్ యొక్క టిప్ ఏంటంటే సాల్ట్ ఇలా వేసుకోవడం వల్ల కూరగాయలు పైగా మగ్గుతాయి. సో చూసారు కదా, మంచిగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే చూసారు కదా. సో చూసారు కదా మనకైతే ఇలా నీట్గా అయిపోవాలి. సో నేను చూపిస్తాను ఏ విధంగా అయిందన్నది. సో పచ్చదనం
అదంతా పోయి నీట్గా ఇలా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో వేసినప్పుడు ఉన్న తొక్కకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఎంత దగ్గరికి అయిపోయావు ప్రతిదీ కూడా. సో ఎడ్జెస్ చూసారా మీరు ఇలా అయిపోయిందో. సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని నుంచి మనం ఒక మిక్సీ జార్లో తీసుకుంటాం. సో మనం దాంతో మిక్సీలో అయితే వేసుకుందాం. సో ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనం వేసుకోవాలి. సో ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అయితే మనం వేసుకోవాలి. సో ముందు ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం, దాన్ని బట్టి మీరు టేస్ట్ మీరు ఎంత సాల్ట్ తింటారో మీకు ఇమాజినేషన్ ఉంటుంది కదా, దాని ప్రకారం మీరు ఫస్ట్ ప్రొసీడ్ అవ్వండి. సో మనం ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ పడదాం. సో మనకైతే పికిల్ రెడీ అయిపోయింది. సో చూద్దాం మిక్సర్ ఎలా అయిందో చూసుకోవచ్చండి. ఎంత బాగా అయిందో పికిల్ అనేది. సో ఇప్పుడు మనం టేస్ట్ చూసి సో చూద్దామండి ఎలా ఉందో టేస్ట్. చూడవచ్చు. సో టేస్ట్ చూసి చెప్తాను. బా 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 వేరే లెవెల్ టేస్ట్, మాటలు రావట్లేదు. సో ఇదండి వీడియో. సో ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే కనుక మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. సో మరే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దెన్ బాయ్.